యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం తీయండి ఒకసారి. శోధన సహించేవాడు ధన్యుడు, ఆమేన్. యేసు ప్రభా మీకు వందనాలు స్వామి. నమస్కారములయ్యా ప్రభా. గతించిన రోజులన్నీ ఎలా జీవించాలో మాకు నేర్పించిన దేవా, ఈ రోజు కూడా తండ్రి మాకు మంచి పాఠం నేర్పించండి అయ్యా. నా మంచి బోధకుడా మా మధ్య మీరు ఉండండి. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుని మా అందరితో మాట్లాడండి స్వామి. ప్రభా మా ఆత్మను తెరిచి మీ వాక్యాన్ని మా హృదయమును ముద్రించి భద్రం చేసి ప్రభా ఈ సిలువ ధ్యానాలో దేవా మీ రూపము పొందుకునే భాగ్యం దయచండి స్వామి. ఆనాడు మీరు ఎలాగైతే రూపాంతరం చెందారో అలాగే దేవా మేము కూడా రూపాంతరం చెంది మీరు ఆఖరికి వెళ్లే భాగ్యం దయచేయమని వాక్యమయ్యన్న పెండ్లకు మడగారా అని అన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత అండి. అందరికీ మరొకసారి మరణాత. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందేనండి, శోధన సహించేవాడు ఎవరంటండి. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే శోధన సహించేవాడు ధన్యుడు. ఏంటండి, శోధన సహించేవాడు ధన్యుడు అనగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని సహించాలి, ఓర్చుకోవాలంట. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ధన్యత వస్తుందంట. కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటేనండి, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రతి ఒక్కరు కూడా శోధనను సహించి దానిలో నిలబడితేనంట దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడంటండి. చాలా మంది కష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుంది, భయపడిపోతారు. ఏమవుతుందండి, భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటారు. లేకపోతే కొంతమంది తట్టుకోలేకండి అవమానంగా ఫీల్ అయిపోయి చనిపోతారు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు నిలవలేకండి ఏమైపోతారంటే పిరిగివారు అయిపోతారు. అందుకే శ్రమ తినమనా నీవు ఏమవుతావంటే చేతకానుడు అయిపోతావంటండి. నువ్వు కృంగిని ఎడల శ్రమ తినమని నువ్వు కృంగిపోతే చేత కానివాడు వగుదు అని వాక్యం ఉందండి. కాబట్టి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా లేనిపోని నేరాలు మాటలు మన మీదకి వచ్చినా కానీ మనం ఏమి చేయకూడదంటే బాధపడకూడదు, కృంగిపోకూడదు, భయపడకూడదు. ఏం చేయాలి అంటే సహించాలి. ఏం చేయాలండి, సహించాలి. ఈ సహించిన వారికి దేవుడు ఏమి ఇస్తారంటే జీవ కిరీటాన్ని ఇస్తారంటండి. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజుకు ఎవరి శోధన కోసం చెప్పుకుందామంటే మన దేవుడు పొందిన శోధనల కోసం చెప్పుకుందామండి. ఎవరో మన దేవుడు పొందిన శోధనలు. శోధనలు అండి 2 రకాలు. ఎన్ని రకాలండి? 2 రకాలు. 2 రకాలు ఏమిటి అంటే, ఒకటి మనం ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చే శోధన, అంటే ఎవ్వరూ లేకుండా మనం ఒక్కలేమన్నప్పుడు వచ్చే శోధన ఒకటి. రెండవది ఏంటంటే అందరూ ఉన్నప్పుడు అందరి ద్వారా కలిగే శోధన. 2 రకాలు. ప్రతి మనిషి కూడానండి, చెడ్డవాడైనా మంచివాడైనా ఎవరైనా సరే మొట్టమొదటిగా వచ్చే శోధనేమో ఒంటరిగా ఉన్నప్పుడు. రెండోసారి వచ్చే శోధన ఏమిటంటే సమాజంలో వారితో ద్వారాను అందరూ ఉన్నప్పుడు వచ్చే శోధన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారండి, ఆయనకి 2 శోధనలు వచ్చినాయి ఈ భూలోకంలో ఉన్నప్పుడు. మొట్టమొదటి శోధన ఏమిటి అంటే ఆయన 30 సంవత్సరాలు వచ్చినాయండి. ఆయన ఏం చేస్తారంటే బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు ఆనాడు యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తూ ఉంటే అనేకులు వెళ్ళి బాప్తీసం తీసుకుంటారండి. యేసు ప్రభు కూడా వెళ్ళి బాప్తీసం ఇమ్మంటారు. అప్పుడు యోహాన్ గారు అంటారు, ప్రభువా నేను నీ ద్వారా తీసుకోవాలి కానీ నా ద్వారా నువ్వు తీసుకోవడం ఏంటి, కనీసం నీ చెప్పులు కూడా ఎప్పడానికి నాకు అర్హత లేదు కదా అంటారు. అప్పుడు ప్రభు అంటారు, నీతి యావత్తు జరుగుని నిమిత్తము ఇది జరగనివ్వు అనగా ఒక క్రమం ఉంది. ఈ క్రమానుసారంగా నేను కూడా ఏం చేయాలి, బాప్తీసం తీసుకోవాలి. ఎందుకు అంటే నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడును అని బైబిల్ చెప్తుందండి, వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రభు కూడా వచ్చి ఆ బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి ద్వారా బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే అక్కడ వాక్యంలో ఉంటది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి ఉంటదండి. ఏమనంటే
ఆత్మ చేత అరణ్యానికి తీసుకుని పోబడ్డారంట ఎవరో? యేసు ప్రభు. ఎందుకనంటే 40 రోజులు అంటే ఉపవాసం చేశారంట. బాప్తిజం తీసుకున్న వెంటనే 40 రోజులు పగలు రాత్రి కూడా ఉపవాసం చేశాడంట. ఎందుకు ఆయన ఉపవాసం చేశాడు అంటే బలాన్ని పొందుకోవడానికి. ఎందుకు? బలాన్ని పొందుకోవడానికి. మనకి ఒక ఆలోచన రావచ్చు, ఉపవాసం చేస్తే బలం పోతుంది కానీ బలం ఎక్కడి నుంచి వస్తుందండి అని ఒక ఆలోచన రావచ్చు చాలా మందికి. నిజమే, ఉపవాసం చేయడం వల్ల ఈ శరీరానికి ఏమొస్తుందండి? బలహీనత వస్తుంది. కానీ మన ఆత్మకి ఏమొస్తుందంటే బలం వస్తుందంట. మన ఆత్మకు బలం వస్తుంది. కాబట్టి వారానికి ఒక రోజు అయినా సరే, ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ఆత్మ వెలిగించబడుతుందండి. ఆరిపోతున్న దీపానికే కొవ్వొత్తుకో మనం ఏం చేస్తామండి? ఆరిపోతూ ఉంటది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు అడ్డు పెడతాం. ఎందుకని? ఆరిపోకుండా ఉండాలి అని. అదే రీతిగా మన ఆత్మ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆరిపోతా ఉంటది, మిలికిమంటా ఉంటది, ఆరిపోతాక రెడీగా ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉపవాసం చేయాలి. వారానికి ఒక రోజైనా సరే, ఒక పూట అయినా సరే ఉపవాసము ఉండి ఆయన సన్నిధిలోకి వెళ్ళి చర్చిలోను లేకపోతే ఇంటికాడ ఒక పూట ఉండి మోకరించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ చేసినప్పుడు అండి అన్ని ప్రార్థనల కన్నా ఉపవాస ప్రార్థనకి శక్తి ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన బిడ్డ అన్నం తినలేదు, అప్పుడు మనకి ఎలా ఉంటది? మనసులోనే మన పేరు తరికిపోతా ఉంటది. అయ్యో నా బిడ్డ పూడతం లేదు, ఈ పూడతం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి తినకపోతే మీకెందుకు మనకెందుకు అంటే ఒక సంబంధం, అది రక్త సంబంధం. ఏమవుతుందంటే బిడ్డ తినకపోతే మనకి కుదురుండదు. అయ్యో బిడ్డ అని ఆ బిడ్డ తినకపోతే ప్లీజ్ తిని బాబు అంటాం. లేదు నాకు 100 రూపాయలు ఎత్తానే తింటానంటాడు. అంటే ఈ అన్నం తినబడే కారణం ఏంటంటే 100 రూపాయలు కావాలి. అప్పుడు సరే అదండి, అప్పుడు ఏమవుతుందంటే వినాలండి, అప్పుడు ఏమవుతుందంటే సరే బాబు ఆ 100 రూపాయలు ఇస్తాను తిను అని ఆ 100 రూపాయలు ఇస్తాక అప్పుడు తింటారు. అంటే మన బిడ్డలు కూడా ఉపవాసం చేస్తారు. వారు కావాల్సినవి దొరకాలి అంటే తిండి మానేస్తారు. అప్పుడు మనం వారు తినకపోతే చూడలేక ఏం చేస్తామంటే వారు అడిగింది ఇస్తాము. అదే రీతిగా దేవుడు కూడానండి మనం ఉపవాసం చేసి పొట్ట మార్చుకుని అన్నీ విడిచిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన గుండె, ఆయన కడుపు తరుక్కుపోతుందంట. అయ్యి బాబు నా బిడ్డ తినడం మానేసి ఇష్టాలను విడిచిపెట్టి నా దగ్గర ప్రార్థన చేస్తుంది కాబట్టి వారికి ఇచ్చేయాలి అని వెంటనే అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా శక్తి ఉందండి. అందుకే మన ఆత్మ బలపడాలి అనగా, మన ఇంట్లో ఉన్న కొన్ని శోధనలు తొలగిపోవాలి అన్నా ఏమి చేయాలి అంటే వారానికి ఒక పూటైనా ఒక రోజైనా ఉపవాస ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడు మనకు శక్తి వస్తుంది. ఈ భూలోకంలో ఉన్న చెడుగుని అంతటినీ మనం జయించాలి అంటే మన శక్తి సరిపోదు. మరి ఏమి కావాలి అంటే ఉపవాస శక్తి కావాలి. యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో మనిషిగా పుట్టిన తర్వాత సేవలోకి వస్తున్నాడు. 30 సంవత్సరాలు వచ్చింది. ఆనాడు యూదుల ప్రకారము దేవుడి సేవ చెయ్యాలి అంటే 30 సంవత్సరాలు నిండాలండి. ప్రభు కూడా 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎవ్వరు లేని తోటికి వెళ్ళిపోయి 40 దినాలు పగలే రాత్రి కూడా ప్రార్థన చేశాడంట. ఈ 40 దినాలు ప్రార్థన చేయడం వల్ల ఆయనకి ఏమొచ్చిందంటే శక్తి వచ్చిందండి. ఏమొచ్చిందండి? పరలోకం నుంచి, ఆ స్వర్గం నుంచి శక్తి వచ్చేసింది ఆయనకండి. ఇప్పుడు సేవలో ఎటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినా కానీ ఈజీగా ఆయన జయించగలడు. అంత శక్తి వచ్చిందంట. కరెక్ట్ గా 40 దినాలు అయిపోయినాయండి. అయిపోయిన వెంటనే ఆయన ఆమేన్ అన్నాడు. మనము కూడా ప్రార్థనకి ఏమంటాము? ఆమేన్ అంటాం. ఆయన కూడా 40 దినాలు అయిపోయిన తర్వాత ఆమేన్ అన్నాడంట. ఆమేన్ అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఎవరు వచ్చారండి? సైతాన్ వచ్చేసాడు. ఎవరు వచ్చారండి? సైతాన్ వచ్చేసాడు. చూడండి, అదిగో యేసు ప్రభు నల్లటి వ్యక్తి ఎవరో సైతాను వచ్చేసాడు. వచ్చేసి అయ్యయ్యయ్యో దేవుని కుమారుడా 40 దినాల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? చూడండి జాలి పడుతున్నట్టండి. ఏమన్నాడో, అయ్యో దేవుని కుమారుడా 40 రోజుల నుంచి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీరసపడిపోయి చూడు, కొళ్ళు ఆనకెళ్ళిపోయి ముఖం పీక్కిపోయింది. అయ్యయ్యో ఒక పని చేయి, ఇప్పుడు నువ్వు ఊర్లోకి వెళ్ళి తిండే ఓపిక కూడా నీకు లేదు కాబట్టి నువ్వేమి చేస్తావంటే
ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఏమున్నాయి? ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే, రొట్టెలుగా మార్చుకుని తినే అంటుందండి. ఇక్కడ ఈ మాటలోని ఏమి కనపడుతుంది అంటే ప్రేమ కనపడుతుంది. ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. ఇక్కడ ఈ మాట చెప్పే ముందు ఒక మాట గుర్తు చేస్తానండి. అపవాది దేవుణ్ణి శోధించగలదా? వాడికి ఆ శక్తి ఉందా? శక్తి లేదు. కానీ దేవుడు మనిషిగా వచ్చాడు కాబట్టి అండి, ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే దేవుణ్ణి శోధింతుంది. ఏం చేస్తుందండి? శోధింతుంది. మన పాఠం ఏంటి ఈరోజు? శోధన సహించేవాడు ధన్యుడు, అతనికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ యేసు ప్రభుకి అండి ఒంటరిగా ఉన్నాడు. మొదటి శోధన ఎలా వస్తుంది? మనిషికి ఒంటరిగా ఉన్నప్పుడు శోధన వస్తుందండి. దేవుడు 40 దినాలు ఒంటరిగా ఉండి ఉపవాస ప్రార్థన చేసి ఆమేన్ అని వెంటనే వచ్చేసాడు. ఎవరో? సైతాను వచ్చేసి ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతో చెబుతున్నాడు, అయ్యి బాబా 40 రోజులు ఉపవాసం చేసి అలసిపోయావు, కళ్ళు పీకిపోయినాయి, ముఖము లాగేసింది, నిలబడలేకపోతున్నావు, నీరసపడిపోయావు, ఇప్పుడు నువ్వు ఊర్లోకి వెళ్ళి తినలేవు, కాబట్టి ఏమి చేస్తావంటే ఇదిగో ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆ శక్తి ఉంది కదా, నువ్వు ఏదైనా చేయగలవు కదా, దయచేసి ప్రభువా ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినే అన్నాడు. చూడండి ఇక్కడ ఈ మాటలు ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. ఏం కనబడుతుందండి? ప్రేమ కనబడుతుంది. మనం కూడా మన శత్రువులను కొంతమంది అండి మన దగ్గర ఏం నటిస్తారంటే ప్రేమ నటిస్తారు. మనం అనుకుంటాం మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉంటే అది ఎవరికి తెలిసిందంటే మన శత్రువుకి తెలిసింది. అంటే మనమంటే ఇష్టం లేని వారు, మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని ఎదురు చూస్తున్న వారు తెలిసింది. వాళ్ళు జాగ్రత్తగా వస్తారు, జాగ్రత్తగా వచ్చి అంటారు, నువ్వు పలానా పని చేయొచ్చు కదా, అది కొనుక్కుంటే అందరూ కొనుక్కుంటున్నారు, అందరూ బాగుపడుతున్నారు, కాబట్టి నీ దగ్గర 1000 రూపాయలు ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు, కాబట్టి అందరూ కూడా అది కొనుక్కుని ఆ వ్యాపారం చేసి డబ్బు సంపాదించేశారు, నువ్వు కూడా చేయొచ్చు కదా అంటారండి. దాని వెనకాల ఏముందండి? మోసం ఉంది, కపటోపాయం ఉంది. వాళ్ళు మన బాగు కోసం అంటలేదన్న మాట. అది కొనేసి మన దగ్గర డబ్బు అంతా ఖర్చు పెట్టేసుకుని నాశనం అయిపోవాలి అని ఒక ఆలోచన వాళ్ళకి. ఈ సైతాన్ కూడా ఏమంటుంది ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యయ్యో ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము. ఏంటండి? రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము. వెంటనే ప్రభు అన్నారండి ఏమనంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఏంటండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, నువ్వు నాకు చెప్పవలసిన పని ఏమీ లేదు అన్నాడండి. అంటే సైతాను వేసిన వలలో ప్రభు పడలేదు. ఇక్కడండి దేవుడి శక్తి ఉంది. వాడు సైతాను చెప్పినట్టే రాళ్ళను రొట్టెలు చేసి తినేయచ్చు, కానీ అది సృష్టికి విరుద్ధం అండి. ఏమిటి? సృష్టికి విరుద్ధం. ఆహారానికి దేవుడు పండ్లు ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, తింటాక భోజనం ఇచ్చాడు, అవన్నీ తినడం మానేసి రాళ్ళు తినడం పాపమా కాదా? అది క్రమమా? క్రమం కాదు. అనగా ఎంతో ప్రేమ నటించి దేవుడి చేత పాపాన్ని చేయిద్దామని ఒక ఆలోచన అండి. విరోధమే కాదండి. అలాగే మనకు కూడా అండి కొన్ని తినేవి ఉన్నాయి, తినకూడవి ఉన్నాయి, తాగేవి ఉన్నాయి, తాగకూడని ఉన్నాయి, తిరిగేవి ఉన్నాయి, తిరగకూడని ఉన్నాయి, చూసేవి ఉన్నాయి, చూడకూడని ఉన్నాయి. కానీ మన ఫ్రెండ్స్ వచ్చి మన ఇరుగు పొరుగు వారు వచ్చి అంటారండి, మేము వెళ్తున్నాము, నువ్వు కూడా రావచ్చు కదా, ఎక్కడికే? బలాదూరికి. నాకు పని ఉందమ్మా అన్నాం అనుకోండి, లేదు అలాగే వెళ్దాము, అక్కడ ఎవరో వచ్చారంట, ఎంత బాగా ఏదో చెప్తున్నారంట, ఏదో చేస్తున్నారంట, ఏదో చూపిస్తున్నారు, రా అని మనం తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? మనం అనుకుంటాము ఎంత ప్రేమ నా మీద, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, నన్ను కూడా కేకేస్తున్నారంటే నా మీద ప్రేమ ఉందేమో అనుకుంటాం మనం. వాళ్ళు ఏమనుకుంటారో, ఇది పని చేసేసుకుంటుంది, ఈ పని మనం ఆపేయాలి, లేకపోతే ఈ పని పూర్తి అయిపోతే డబ్బు సంపాదించేస్తారు.
అంటే మన శత్రువులకండి మనం ఎలా ఏం చేస్తే మనం పడిపోతామా, ఏమి చేస్తే నాశనం అయిపోతామా అని ఎప్పుడు ఆలోచిస్తారు. ఈ సైతాను కూడానండి మనుషులను ఎలాగ పడేయాలి, ఎలాగ నాశనం చేసేయాలని ఆలోచిస్తారు. కాబట్టి యేసుప్రభు ఒంటరిగా ఉన్నాడు, వెంటనే వచ్చేసాడు. మనిషి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అండి సైతాన్ వచ్చేసి పక్కన కూర్చుంటారు. పక్కన కూర్చుని ఆలోచన ఎత్తాది. ఏమని? ఒంటరి కూర్చున్నావా? ఆహా సరే అయితే సరదాగా ఆ ముందు తాగొచ్చు కదా అంటది యవనస్తుల్ని. ఆలోచన. లేకపోతే ఫ్రెండ్ సార్ ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావరా అని అడుగుతాడు. ఎక్కడున్నానో, ఇంటికాడ ఖాళీగా ఉన్న రోజు పని లేదా, సరదాగా సినిమాకి వెళ్తారా అంటాడు. అపవాది ఒంటరిగా ఉన్నప్పుడు వేస్తాడు వాళ్ళండి. మన ఫ్రెండే కదా ఆయనండి, ఏం చేతకెళ్తారో సినిమాకి వెళ్తారు, లేకపోతే మందు తాగితే వెళ్తారు, సిగరెట్ కాలితే వెళ్తారు. నాకు అలవాటు లేదు అన్నావు అనుకోండి, పోన్లే నువ్వు కాల్చొద్దులే, నువ్వు తాగొద్దులే, నువ్వు చూడొద్దులే, సరదాగా మాతో కూర్చో, మన వాళ్ళందరూ వస్తున్నారు కదా అంటాడు. సరే అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మొదలెడతారండి. ఇదేం తాగితే ఏమైపోద్దా, మేము ఏమన్నా ఎక్కువ తాగేస్తున్నాం అనుకున్నావా? కొద్దిగా తాగుతున్నాం, ఏమైపోద్ది? ఈ కొద్దిగా ఏమవుతుంది? కొంప ముంచేద్దండి. ఏమవుద్దండి? కొంప ముంచేద్ది. కాబట్టి అపవాది ఏం చేస్తారంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే, అంటే ఒంటరివాడు తొంటరివాడు అయిపోతాడు. ఏమవుతుందండి? ఒంటరివాడు తొంటరివాడు అయిపోతుంది. కాబట్టి ఖాళీగా మాత్రం ఉండకూడదండి. ఖాళీగా ఉన్నామా అపవాది వచ్చేసి అనేకమైన ఆలోచనలు పుట్టించేస్తాడు. ఖాళీగా ఉన్నావు కదా, ఆ అమ్మాయికి ఫోన్ చేయొచ్చు కదా, అమ్మాయికి లేదా అబ్బాయికి ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు. లేకపోతే లేనిపోని కష్టాలన్నీ గుర్చేస్తాడు. ఈ కష్టాలను గుర్చేసిన తర్వాత మనకి ఏడుపు మొదలైపోద్ది, భయం మొదలైపోద్ది, ఆందోళన మొదలైపోద్ది, ఏమి చేయాలో తెలియదు. ఆ టైంలో అంటదండి, ఇంక నీ జీవితం ఇంతే అని మొదలెడతాది మన మనసులో నుంచి. దూరేడు కదా మరి, మనం ఖాళీగా ఉన్నాము, మన మనసు కూడా ఖాళీగా ఉంది, దూరేసి లోపల నుంచి మొదలెడతాడు. ఏమని? నీ బతికింతే, నీ చుట్టాలందరూ ఎలా ఉన్నా చూసావా, నువ్వు ఎలా ఉన్నావు చూసావా, లేకపోతే నీ వాళ్ళు అందరూ ఒక చోట ఉంటే నువ్వు ఏకాగ్గా ఒక చోట ఉన్నావు అని ఒక ఆలోచన పుట్టింటది. అంటే నిజమే కదా, నా బతికలా అయిపోయింది ఏంటి, పెళ్లి కాకముందు అందరితో ఉండేవాడిని, పెళ్లి కాకముందు అందరితో ఉండేవాడిని, పెళ్లి అయిపోయిన తర్వాత నాకు ఈ బతుకు వచ్చింది అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయండి. వచ్చేసిన తర్వాత ఇదిగో ఎవరి వల్ల అనుకునేది అంతానే నీ భర్త వల్లే, నీ భార్య వల్లే, నీ బిడ్డల వల్లే అంటది మనసు. వెంటనే ఏమొచ్చేస్తాయి? భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద వ్యతిరేకం వచ్చేస్తాయి. వ్యతిరేకం వచ్చేసి ఇంకో ఇంటికి వచ్చిన వెంటనే భర్త ఫైటింగ్ అయిపోతుంది. ఏదో ఒక చిన్న మాటతో ఫైటింగ్ చేసేస్తారు. లేదా భర్తతో భార్యతో భర్త, లేదా బిడ్డలతోను, లేదా అత్తమామలతోను, ఏదో ఒక విధంగా. ఎందుకు ఎవరు పెట్టారు పుల్లంతానే? సైతాన్ వచ్చి మనం ఖాళీగా ఉన్నామని మన మనసులోకి దూరేసి అనేకమైన చెడు ఆలోచనలు పుట్టించేస్తుందండి. దానివల్ల గొడవలు జరిగిపోతాయి, నానా అపవాదాలు జరిగిపోతాయి, అవన్నీ జరిగిపోతాయండి. కాబట్టి మనం ఏం చేయకూడదంటే ఖాళీగా మాత్రం ఉండకూడదు అండి. సైతాను మనుషులను శోధించే సమయం ఏంటంటే ఉన్నదంటే ఖాళీ సమయమే. యవనస్తులు ఎక్కువ శాతం చెడిపోయే కారణం ఏంటంటే ఖాళీ సమయం. ఖాళీ సమయంలోని నాడు సెల్ ఫోన్ ఖాళీగా ఉంటుంది, సెల్ ఫోన్తో కూర్చుంటున్నాడు, అంతే సమయం అంతా వృధా అయిపోతుంది అండి. తన జీవితం అంతా వృధా అయిపోతుంది, తన జ్ఞానం అంతా వృధా అయిపోతుంది. ఎందుకని? అపవాది మన ఒంటరిగా ఉన్నప్పుడు శోధించేస్తాడు. అలాగే మరొకటి అండి, సరే ప్రభు అన్నారు నువ్వు సైతానేమో ఈ రాళ్ళను రొట్టెలు చేసి తిని అన్నది. దేవుడు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాడు అన్నారు. అక్కడ ఈ అపవాదికి ఏమొచ్చిందండి? ఒక లెంపగా పడిపోయింది. ఏం పడిపోయింది? దేవుడు వాక్యం ద్వారా సమాధానం చెప్పాడండి. ఈ మాట వాక్యంలో ఉంటది. అంటే దేవుడు వాక్యం ద్వారానే వాడు సమాధానం చెప్పాడు తప్ప వేరే విధంగా చెప్పలేదండి. వెంటనే వాడికి సిగ్గు రావాలి కదా, లెంపగా కొట్టేసాడు దేవుడు, సిగ్గు రావాలి కదా, సిగ్గు రాలేదండి. సిగ్గు రాకుండా మళ్ళీ అంటాడండి, మరిలో ఇంకొక శోధన. ఏమిటా శోధన అంటే, ఇంకోండి, నీవు అంతటి అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? ఈ దేవాలయం పైనుంచి దూకే. ఏంటి? దేవాలయం చూడండి, పైకి తీసుకెళ్ళిపోడు, దేవాలయం పైకి తీసుకెళ్లిపోయి కిందకు చూపించున్నాడు. ఏమని? నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి దూకే. వాక్యం ఏమి రాంచాడు దేవుడు?
నేను కాపాడతాకి దేవదూతలు ఎప్పుడు రెడీగా ఉంటారో, నీ నీ పాదాలకు రాయి కూడా తగలకుండా దేవుడు నీ దూతలు కాపాడతాయి అని దేవుడు వాక్యం రాయించాడు కదా. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు ముందుగా దానికి జవాబు చెప్పేశాడు. కాబట్టి అపవాది తెలివితేటలు ఉపయోగించి వాక్యం ద్వారానే మళ్ళీ శోధించ మొదలెట్టింది. ఎలాగంటే, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే, అని దేవుని కుమారుడే కదా, అయితే అనగా చాలా మంది చూడండి, నిజముగా నువ్వు మంచిదానివైతే ఇది చెయ్యి అంటారు. అంటే చేత నువ్వు మంచిదాని అవుతావా, చేయకపోతే చెడదనం అయిపోతావా అంటే ఇక్కడ ప్రజలండి రెచ్చగొడతాక, మనల్ని రెచ్చగొడతాకండి. నిజంగా నువ్వు మంచిదానివైతే, లేకపోతే నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే, లేదా నిజంగా నన్ను ప్రేమిస్తే, అమ్మాయి అబ్బాయిని అంటారు, లేదా అబ్బాయి అమ్మాయిని అంటారు, లేదా భర్త భార్యని అంటారు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి నాకు చేరుకుని అంటారు. ఇప్పుడు చేరుకునేది ప్రేమ ఉన్నట్టేనా? నా మీద నీకు ప్రేమ ఉంటే చికెన్ కూర ఉండి అంటాడండి. అంటే చికెన్ కూర ఉండేది ప్రేమ ఉన్నట్టేనా? ప్రేమ లేకపోయినా చికెన్ కూర ఉండొచ్చు. ఇప్పుడు మన శత్రువులు ఉన్నారండి, మనం ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు కూర వండి పెడతారు. మన పొరుగు ఉన్నారు, మన మంట వాళ్ళ స్వార్థం ఉండొచ్చు లోపల, మనకు తెలియదు. కానీ మనం ఏదైనా కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు లేదా? ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ప్రేమ ఉన్నట్ట లేదు, లోపల ఏముంది, కొల్లు కుతంత్రం అలాగే ఉంది. అలాగా ఇక్కడ సైతాన్ ఏమంటుందండి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే అంటే ఈయన డోటు పెడుతుంది అనమాట. ఆయన డోటు రావాలి, ఈయన డోటు పడిపోవాలి. నేను నిజంగా దేవుని కుమారునేనా, పరలోకి నుంచి వచ్చానా, నేను నిజంగా దేవునేనా అని ఇతనికి ఒక ఆలోచన, ఒక అనుమానం పుట్టించేద్దాము. ఈ అనుమానం పుట్టించేస్తే దేవుడు ఏమైపోతాడంటే పడిపోతాడు, కింద పడిపోతే పాపం చేసేస్తాడు. పాపం చేసేస్తే మనుషులను రక్షించలేడు. పాపం చేసినప్పుడు మనిషిని రక్షించాడు కదా. కాబట్టి ఎలాగైనా సరే పాపంలో పడేయాలి అని నీకు ఆలోచన అండి. అందుకే నీవు దేవుని కుమారుడు అయితే, చాలా మంది అంటారండి, నిజంగా మీ దేవుడు శక్తిమంతుడు అయితే నువ్వు పైన దూకే అంటారు. లేకపోతే నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఇదిగో ఉంది కదా ఈ రంపంతో కోసేసుకొని నేను చూస్తాను నమ్ముతాను అంటారు. లేకపోతే నిజంగా మీ దేవుడు ఎంత గొప్పోడైతే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాంట్లో దూకే, నీకేమవదో, అప్పుడు మేము దేవుడిని నమ్ముతాం అంటారండి. చాలా మంది ఇవన్నీ వినేసి పైన దూకేస్తారు. ఎందుకని? నా దేవుడు గొప్పోడు నిరూపించాలని చెప్పేసి. కానీ దేవుడు ఏమన్నారండి అక్కడ అండి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వాడిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. నిజమే, వాక్యం ఎవరుంది. ఎందుకు? మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు మనకు బాడీ గార్డులుగా దేవదూతలను పెట్టాడు. నిజమే, కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనుకున్నావు? మనకు తెలియకుండా పడిపోతే కాపాడతాడు దేవుడు. కరెక్ట్ అండి. మనకు తెలియకుండా తూలిపోయి పడిపోతుంది కాపాడతాడు, చూసుకోకుండా పడిపోతే కాపాడతాడు. అంతేగాని కావాలని దూకడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి శోధించడమే, దేవుణ్ణి శోధించడమే. కాబట్టి మనకండి ఏమనకూడదు, ఇది అజ్ఞానం అవుతుందండి, దేవుణ్ణి శోధించడం అవుతుందండి. కాబట్టి నీ దేవుణ్ణి శోధించకూడదు అని మరొక చోట ఉంది కదా అన్నది దేవుడు అండి. వెంటనే అపాతికి బుద్ధి వచ్చింది, రెండో చెంపకాయ పగిలిపోయింది. అయినా సరే బుద్ధి రాలేదంట, వినలేదు, అయినా సరే బుద్ధి రాలేదంట. మరొకసారి ఏం చేసిందంటే మరలానండి, అలాగైతే మరలా మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి 8వ వచనము, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తానని అన్నదండి. ఏంటండి? పెద్ద ఎత్తైన కొండకు తీసుకెళ్ళిపోయాడంట. తీసుకెళ్ళిపోయి మొత్తం ప్రపంచాన్ని చూపించంట ఆయనకి. చూపించినాడు, ప్రపంచం అందుకో ఎత్తుగా ఉంది, మొత్తం లోకమంతా చూపించినాడు. నీవు నాకు సాగిలిపడి నమస్కారం చేస్తే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. అసలు ఈ లోకం ఎవరిదే? ఆయనదే. ఆయన దీనికి ఇవ్వడం ఏంటి, అసలు ఇది ఇవ్వడం ఏంటి? చూడండి, శోధించడం. లోకం నాదే కాబట్టి ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కారం చేయి. చాలా మంది అంటారండి, నిన్ను అమెరికా పంపేస్తాను, నీకు ఆ పొలం ఉంది కదా, పొలం నాకు రాసిచ్చే అంటారు. ఏం పంపేస్తాకే? మళ్ళీ అమెరికా పంపడం కోసం అంట
వాళ్ళకంట మనం 2 సెంట్లు రాసి ఇచ్చేయాలంట. చాలా మంది అమాయకులండి నమ్మేసి రాసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, 2 సెంట్లు ఇచ్చుకుని అమ్మేసుకుని శుభ్రంగా బలాదు తిరుగుతారు. వీళ్ళకి అమెరికా ఉండదు, 2 సెంట్లు భూమి ఉండదు. ఇక్కడండి దేవుడిది సమస్తము, దేవుడిది ఈ ప్రపంచం అంతా ఎవరికి కలగ చేశారంటే దేవుడికి కలగ చేశాడు. ఆ దేవుడు అంట సైతాను పాదాలకు నమస్కారం చేయాలంట అండి. నమస్కారం చేస్తేనంట వాడు అన్ని ఇచ్చేస్తాడంట అండి. అసలు ఎంత దారుణం చెప్పండి ఒకసారి. అప్పుడు ప్రభు అంటారండి ఏమని అంటే, సాతానా నా వెనుకకి పొమ్ము. ఏంటండి, సాతానా వెనుకకి పొమ్ము అని వెంటనే ఆడు గగలా వణుకుపోయి పారిపోయి. ఎందుకంటే ప్రభు అయినని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను అని వాక్యం చెబుతుంది. మన దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టకూడదు అని వాక్యంలో ఉంది. నేను నీకు దండం పెట్టను అన్నాడండి. నిజమే. ఈ భూలో ప్రభు అన్నారు నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటదంటే, ఆకాశంలో అయినా సరే, భూమి మీద అయినా సరే, భూమి కింద వాటైనా సరే దేనికి మనం సాగిలపడకూడదంట, నమస్కారం చేయకూడదంట. ఎవరికి చేయాలండి? సృష్టికి చేయకూడదు, సృష్టికర్తకి చేయాలి. సృష్టికర్తని కాదని సృష్టిని పూజిస్తే అది పాపము. కానీ ఇక్కడ ఏమంటుంది, నాకు పూజ చెయ్యి, నాకు నమస్కారం చెయ్యి అంటుందని. ఈయన వెంటనే ఎక్కడ నమస్కారం చేసేస్తే ఏమైపోయినట్టు, ఈయన పాపం చేసినట్టే. పాపం చేస్తే మనుషులను రక్షించలేడు కదా. అంటే ప్రతిసారి కూడా సైతాను ఏం చేసిందంటే దేవుని ఏదో విధంగా పాపం పడేయాలని ట్రై చేస్తుందండి. దేవుడినే పడేద్దామని ట్రై చేసింది, మనల్ని పడేద్దామని ఎప్పుడు ట్రై చేస్తానే ఉంటది. కానీ మనం ఎప్పుడు ఏం చేయాలండి, వాకింగ్ బాగా నేర్చుకోవాలి, ప్రార్థన బాగా చేయాలి, దేవుడి శక్తిని పొందుకోవాలి. దేవుడి శక్తిని పొందుకున్నప్పుడే మనం పాపాన్ని జయించగలం, సైతాన్ని జయించగలం. లేకపోతే వాడు పన్నాగల్లో పడిపోతాం, వాడు ఉచ్చులో పడిపోతాం. చాలా మంది అంటారు, అనుకుంటా ఉన్నాను బాబు నమ్మకూడదని. ఏంటో ఆ శనిగాడు నెత్తి మీద కూర్చున్నాడో నమ్మేసిన వాళ్ళని బోర్లా పడిపోయిన అంటారు. ఎందుకని? మనలో శక్తి లేదు కాబట్టి వాడి మాటలు వినేసి మనం పడిపోయామని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ ఈ రోజులు ఏం చేస్తుందంటే మనుషులకండి లోకమంతటిని చూపించి, లోకంలో ఏముంటుంది ఒకసారి, లోకంలో డబ్బు ఉంది. ఏముందండి? డబ్బు ఉంది, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ లోకమంతటిని అపవాది చూపించండి మనిషికి. చూడండి, ఇతను సైతాన్ ఒక దేవుడు. ఎవరంటే ఒక మనిషి వేషం వేసుకుని వచ్చేసాడు సైతాన్. ఇతను ఎవరంటే దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసి. వెనకలు ఏముంది? మందిరం ఉందండి, చర్చ్ ఉంది. ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తికండి ఇతను అంటున్నాడు, ఆ బైబిల్ ఎందుకు నీకు? ఇదిగో లోకం ఇస్తానరా. ఏమిస్తానరా? లోకాన్ని ఇస్తానరా. ఈ బైబిల్ ఏముంది? ఏమీ లేదు, రుచిగా ఉండదు, సప్పగా ఉంటది. లోకాన్ని ఇస్తానరా. లోకంలో ఎంజాయ్మెంట్ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. నీవేమి ఏం చేసిన ఎవరు అడగరు నేను. బైబిల్ ఏం చెప్తుంది? బూతులు మాట్లాడొద్దు, మందు తాగొద్దు, చుట్ట కాల్చొద్దు, సిగరెట్ కాల్చొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చేయొద్దు, వాడిని వీడిని దూషించొద్దు అని చెబుతుంది. చేతులు కట్టేస్తుంది, కాళ్ళు కట్టేస్తుంది, నోరు కట్టేస్తుంది దేవుడి వాక్యం. నా దగ్గర రా, మందు తాగు, ఎంత కావాలని తాగు, నిన్ను ఎవడు అడగడు. శుభ్రంగా కాల్చు సిగరెట్లు, శుభ్రంగా నవ్వులు, పాన్ పరాకులు, శుభ్రంగా చేయి వ్యభిచారం, చేయి దొంగతనం, చేయి మోసం చేయి, నేను ఎవడు అడగడు. రోజులే బతకొచ్చి నువ్వు అంటదని ఎవరో సైతాను. నిజంగా ఈ రోజు లోకస్తులకి ఏం కావాలండి? సంతోషాలే కావాలి, ఆనందాలే కావాలి, ఎంజాయ్మెంట్లే కావాలి. కానీ దేవుడు మాత్రం అవన్నీ వద్దు అంటుంటే అబ్బాయి వింటలేదండి. మనిషి ఏం చేయలేదండి. అమ్మ అంటది, వద్దురా బాబు, వాళ్ళు తిరగొద్దురా బాబు అంటదండి. కానీ కొడుకు అప్పటికేం కావాలి? ఆ ఫ్రెండ్సే కావాలి. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారో తీసుకెళ్ళి అక్కడ జాన్ చెట్టు కాదు, జాంకాయలు కోసుకొచ్చేద్దాం. జాన్ చెట్టు మందా కాదు, ఎవరిదో యజమానిది అంటే దొంగతనం చేద్దాం రా అంటారు. సంతోషం. అమ్మేమో దొంగతనం చేయొద్దంటుంది. అందుకే ఇంటికాడంటే నా బుర్ర తినేస్తున్నారు బాబు అని చెప్పేసి అండి బయటికి వెళ్ళిపోతారు పిల్లలు. ఎందుకని? అమ్మ చెబుతున్న మాటలు నచ్చక. అలాగే దేవుడు చెబుతున్న మాటలు నచ్చక చాలా మంది బైబిల్ చదవడం మానేస్తున్నారండి. చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకు వచ్చిందంట, చదివిన తర్వాత మళ్ళీ దాని ప్రకారం చెయ్యాలి.
ఎందుకు వచ్చింది ఎప్పుడు చదవకపోతే మంచిది కదా అని చాలా మంది బైబిల్స్ కూడా చదవడం మానేస్తున్నారు. చర్చికి వెళ్తాం ఎందుకు, చర్చికి వెళ్తే దేవుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటాడు. ఎందుకు వచ్చింది బాబా, అదేదో శుభ్రంగా సినిమా హాల్కే పోదాం, ముంతాతికే పోదాము, ఆడుకుంటాకే పోదాము, జలసా చెత్తకే పోదాము అని ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే చర్చికి రావడం మానేసి శుభ్రంగా ఎంజాయ్మెంట్ చేతకి వెళ్ళిపోతున్నారు. మంచిని విడిచిపెట్టేసి చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి ఇక్కడ అపవాది కూడా ఏం చేసిందంటే చూడండి, లోకమంతటిని చూపిస్తుంది కళ్ళకి. లోకం ఎలాగుంటుందంటే రుచికరంగా ఉంటుంది, నీట్గా కనబడుతుంది, అందంగా కనబడుతుందండి, చాలా అందంగా కనబడుతుందండి, చాలా గొప్పదనంగా కనబడుతుందండి. చూడండి ఆ లోకం ఎలా చూడండి ఒకసారి, చూడండి చూపించే లోకం చూడండి. డబ్బు బంగారం అండి, కార్లు అండి, పెద్ద పెద్ద బిల్డింగులు, మందు పార్టీలు, ఇంకా వాళ్ళ రకరకాల అన్ని లోకాలు ఉన్నాయండి. ఇవన్నీ చూపించి ఈ బైబిల్ నీకు ఎందుకు, ఇంకో ఈ బైబిల్ నీకు ఎందుకు, బైబిల్ నీకు ఎందుకు, బైబిల్ నేను కట్టేస్తుంది, నీ చేతులు కాళ్ళు ముడిసేస్తుంది. నా దగ్గరికి రా, నీ జలసేను చూపిస్తాను, అసలు ఎలా బతకాలి నీకు చూపిస్తాను రా అంటున్నాడు అపవాదండి. మనుషులండి వాడు ఉచ్చులో పడిపోయండి ఏం చేస్తున్నారు, వాడితో పాటు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు అలా చేయలేదండి. ఏం చేయమన్నాడు, 3 సార్లు శోధించాడు ప్రభువుని ఒంటరిగా ఉన్నప్పుడు అండి. మనల్ని కూడా ప్రతిరోజు శోధించాడు ఒంటరిగా ఉన్నప్పుడే. మనం అనుకుంటా ఉంటాం ఈ రోజు మనం బూత్ మాటలు మాట్లాడకూడదు అనుకుంటాం. కరెక్ట్గా అపవాదం వచ్చేస్తుంది, వచ్చేసి ఓహో చూద్దాంలే అనుకుంటుంది, ఒక చిన్న మంత్రం వేస్తుంది, వెంటనే ఎవరొకరు చేతులు అంటారు, మనం రెండే వచ్చేస్తాయి వెంటనే టపా 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 బూతులు వచ్చేస్తాయి. చాలా మంది అనుకుంటారండి వాక్యం వినేసి చర్చిలోని అవనస్తులు ఈ రోజు నుంచి మనం యూట్యూబ్లో చాటింగ్ వీడియోస్ చూడకూడదు, ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, ఫేస్బుక్ చూడకూడదు, టయాన్ని వృధా చేసుకోకూడదు, శుభ్రంగా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అమ్మకి నాన్నకి భర్తకి భార్యకి సహకరించాలి అనుకుంటారు చాలా మంది. అని సైతాన్ నుండి వచ్చి అబ్బా అలాగనుకుంటున్నావా సరే అని కరెక్ట్గా ఇలా బైబిల్ ఇలా తీస్తారో వెంటనే సెల్ ఫోన్ టింగ్ అని మోగుతుంది. మోగిన వెంటనే ఏమొచ్చిందా అని ఇలా చూస్తారు, చూసిన వెంటనే కొత్తగా కనపడుతుంది, ఏ భలేగా ఉందే ఆపరేది పెట్టాడే అని వెళ్ళి నొక్కుతారు. ఇంక బైబిల్ పక్కన వేస్తారు, గంట సేపు ఎందుకు కూర్చుంటారో సెల్ ఫోన్తోనే కూర్చుంటారు. అంటే సైతం ఏం చేసిందండి, తెలివితేటలుగా మనల్ని బోల్తా కొట్టించేసింది. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాడి పన్నాగాలు కానీ వాడి సూత్రాలు కానీ వాడి మాయలు కానీ మనము తెలుసుకుని జయించాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరము, శిలువ ధ్యానము చాలా అవసరము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాడి యొక్క పన్నాగాలన్నిటినీ నాశనం చేసేసండి, విజయకేతనాన్ని ఎగరేసేసాడు. అలాగే మనము కూడా ఖాళీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖాళీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అపవాదికి మనము బానిసలమైపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే రెండవది ఏమిటంటే దేవుడు ఎలాగ శోధిస్తారంటేనండి, రెండో విధంగా ఎలాగంటేనండి సమాజం ద్వారా. ఎలాగండి, ఏకాంత శోధన అంటే ఒంటరిగా ఉన్నప్పుడు శోధింతాడని చెప్పుకున్నాము. రెండో శోధన ఏమిటంటే అందరితో ఉన్నప్పుడు శోధింతాడండి. ఎలాగా, అందరితో ఉన్నప్పుడు శోధింతాడు. ఎలాగో అంటే ఇంట్లో కూర్చుంటాం, కూర్చుని కష్టపడి పనిచేసి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళైతే మగవాళ్ళు కరెక్ట్గా కూర్చుంటారు. కూర్చుని వెంటనే భర్తతో భార్య శోధింతాడు, లేనిపోయిన మాటలు, ఇప్పుడు నీ బతికింతే పక్కోళ్ళు చూడు ఎలా బాగుపడుతున్నారు అంటది భార్య. లేకపోతే భర్త అంటాడు, నీ వల్ల నాకేంటి ఉపయోగం, ఇంట్లో తిని కూర్చుంటున్నావు తప్ప ఎంత కష్టపడుతున్నాను నేను, నీకేం తెలుస్తుంది అని తిడతాం మొదలెడతాడు. అంటే ఇంట్లో అగ్రరాజ్యత్వం మొదలెడుతుంది. వెంటనే భార్యకి బాధ కలుగుతుంది, అయ్యో ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంతగానే హెడ్ మాటలని చెప్పేసి ఏడుతూ కూర్చుంటారు. అంటే ఎవరి ద్వారా శోధన వచ్చింది ఇక్కడ, ఇంట్లో వారి ద్వారా శోధన వచ్చింది, అమ్మా నాన్న ద్వారా శోధన వచ్చింది అండి, లేదా అత్తమామ ద్వారా శోధన వచ్చింది. ఈ శోధన ఎవరు కలగజేశారు, ఇంతగానే అపవాది కలగజేసిందండి. అలాగే సమాజంలో ఊర్ల వారి ద్వారా శోధన వస్తుందండి. లేనిపోని మాటలు, లేనిపోని అవమానాలు, లేనిపోని చేత్కారాలు, మనం తప్పు చేయకపోయినా సరే తప్పు చేసేసారంట అని మన మీద బండం వేసేస్తారు, ఆ బండలు వేసేస్తారండి. ఇదేంటండి, పెద్ద శోధన. ఈ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే
సొమ్మసిల్లిపోకూడదు, భయపడిపోకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు, జయించాలి. ఏం చేయాలండి? జయించాలి. ప్రభువుని అంటండి ఇస్కరియోతు యోధా గారు పట్టించేశాడు. శిష్యుడు ఏం చేశాడండి? పట్టించేశాడు. పట్టించేసినప్పుడు అండి ఆ రాత్రి అంటే శుక్రవారం నాడు సిలివేసేశారు ఆయన్ని. ఎప్పుడండి? శుక్రవారం నాడు సిలివేసి చంపేశారండి. ముందు రోజు రాత్రి అనగా గురువారం రాత్రి ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అండి ఈ రాత్రి కాలంలో 6 కోట్లు తిప్పారంటండి. ఎన్ని కోట్లకు? 6 కోట్లు తిప్పారంటండి. ఏమని? ఈయనకి ఎలాగైనా సరే శిక్ష విధించేద్దాము. ఒక కోటు కాదండి, 6 కోట్లు తిప్పారంటండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కోట్లు తిప్పారంట ఆ రాత్రి కాలంలోనే, ఏకరాత్రిలోనే. ఎలాగైనా సరే ఇతన్ని ఒక్కరోజు కూడా ఈడు పెద్దకి వీలేదు. ఈయన ఎలాగైనా చంపేయాలి అని కంకణం కట్టేసుకునండి 6 కోట్లు ఒక చోటకి వెళ్తే తప్పు కనపడదు. అబ్బో కుదరదు, మరో కోర్టు. ఈనాడు కూడా చూడండి, ఎవరైనా ఒక కోర్టుకి వెళ్తారు, ఆ కోర్టులో న్యాయం జరగలేదు, మరి ఏం చేస్తారు? మరో కోర్టుకి వెళ్ళిపోతారు. అక్కడ న్యాయం జరగకపోతే ఇంకో కోర్టుకి వెళ్ళిపోతారు. అంటే కోర్టు మారే కొలది ఏం మారుతుంది? తీర్పు మారిపోద్దండి. అన్ని కోర్టులు ఒకలా చెప్పవు. ఒక కోర్టు తప్పు అని చెబితే మరో కోర్టు ఏం చెప్తండి? రైట్ అని చెప్తుంది. వీళ్ళు కూడా మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్ళిపోండి? యేసుప్రభునండి సుప్రీంకోర్టు, లేకపోతే పెద్ద కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు అని చెప్పుకుంటారండి. అలాగే ఇక్కడ యేసుప్రభునండి మొట్టమొదటిసారిగా ప్రధాన యాజకుడైన కయపా మామైన అన్నా దగ్గర తీసుకెళ్ళాడంటారు. ఎవరో? యోహాను సువార్త 18వ అధ్యాయము 12, 14 దాకానండి. అలాగే 19వ అధ్యాయము 23వ వచనమండి. యేసు ప్రభువుని పట్టేసుకున్నారు చంపేద్దామని. ఏమనండి? చంపేద్దామని పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత తీర్పు విధించాలి. పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు? లెక్క ప్రకారం కోర్టుకు తీసుకెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు, శిక్ష వేసే అర్హత లేదు, అధికారం లేదు. ఎవరైనా శిక్ష ఎవరు వేయాలండి? ఆయన్ని కోర్టే వెయ్యాలి ఎవరికైనా సరే. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అన్నా దగ్గర తీసుకెళ్ళిపోరండి. తీసుకెళ్ళిపోతే ఆయన చూశాడు. చూసి తీసుకెళ్ళిపోయి ఇలాగ అలాగండి, ఇది ఇచ్చేయండి, వచ్చేయండి, అలాగలాగండి 2 రకాల మాటలు మాట్లాడేశారండి. తర్వాత 2 కోట్లు తీసుకెళ్ళిపోరు. ఎన్నో కోటి అండి? 2 కోట్లు. ఎవరంటే సన్నిహిత సభ. ఎవరనగా కయపా. ఎవరండి? ప్రధాన యాజకుడైన కయపా దగ్గర తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి ఆయన్ని కొట్టేశారు. కొట్టేసి ఉమ్మేసేసారండి మొక్క మీద. ఇంతకే నేరము రుజువు కాకముందు 70 వేయచ్చా? వేయకూడదు కదండి. కానీ ఇక్కడ నేరము రుజువు కాకుండానే, పైగా అర్ధరాత్రి అంటండి, కోర్టుకి తీసుకు వెళ్లకుండా పక్కకి తీసుకెళ్ళంటండి. ఇప్పుడు కోర్టు ఉంటుందని లెక్క ప్రకారం కోర్టుకు తీసుకెళ్ళాలి న్యాయ ప్రకారం. వీళ్ళ కోర్టుకి మానేసి అంటండి అనాధికారంగా ఇంకొకరు ఉన్నారంటే కయ్యపాన ఒక ఉన్నాడంటండి, ఒక ప్రధాన యాజకుడు. ఆయన దగ్గర తీసుకెళ్ళాడంటండి. ఇప్పుడు కోర్టు ఉందండి, కోర్టుకి తీసుకెళ్ళాలి. న్యాయాధికారి అక్కడ ఉంటాడు. కోర్టుకి తీసుకెళ్ళడం మానేసి ఇంటికి తీసుకెళ్ళాను అనుకోండి, కోర్టు ఎవరో ఆ జడ్జి గారు ఇంటికి తీసుకెళ్ళాను అనుకోండి, న్యాయం అది? న్యాయం కాదు. ఎక్కడ తీసుకెళ్ళాలి? కోర్టుకే తీసుకెళ్ళాలి. ఇక్కడ కోర్టులో న్యాయాధిపతి ఎవరంటే కయ్యపా గారు. సరే, బాగానే ఉంది. కయ్యపా గారి ఇంటికి అనాధికారికంగా తీసుకెళ్ళిపోరంటండి. తీసుకెళ్ళకూడదు, అది రూల్ కాదు. తీసుకెళ్ళిపోరు. తీసుకెళ్ళిపోతే ఆయన ముందే ఏం చేయాలంట? విచారణ చేసి అక్కడ అవమానించి కొట్టేసి ఉమ్మేశారంటండి. ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయము 57, 68 దాకా ఉంటుందండి. అప్పుడు అధికారికంగా మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏం చేయాలంటే చూడండి, చూసారా యేసుప్రభుని ఎక్కడ నిలబడండి? ఇక్కడేమో కయపా కూర్చున్నాడు. ఆయన చేతి కట్టుని నిలబడ్డాడు దోషిలాగా. ఏ తప్పు చేయలేదు. మనం కూడా చూడండి, ఏ తప్పు చేయకపోయినా తీసుకెళ్తారు. ఎక్కడికే? రచ్చబండకి. ఊర్లో పెద్దలందరూనే రా అంటారు. నేను ఏ తప్పు చేయలేదని అన్నామనుకోండి, అవన్నీ కుదరదు, నువ్వు ముందు పెద్దల దగ్గర రా అంటారండి. వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనం చేతి దగ్గర నిలబడతాం. తప్పు చేయకపోయినా సరే చేతి దగ్గర నిలబడతాం. ఎందుకని? పెద్దలు ఎదుట గౌరవార్థం నిలబడతాం. ఇక్కడ ప్రభువు కూడానండి తీర్పు తీర్చాలి మనుషులందరికీ. ఆయన అటువంటి ఆయనే తీర్పు తీర్చబడ్డానికి నిలబడ్డాడండి. అక్కడ నిలబడండి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వెంటనే కయ్యప్ప గారు జనం ఏమన్నారంటే,
చూడండి, ఇతను ఏం తప్పు చేశాడు అడిగారు. ఏముందండి, దేవుని దూషించాడు. నేనే దేవుని అని చెప్పుకుంటున్నాడు, నేనే దేవుణ్ణి, నేనే దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు. లేకపోతే పన్ను కట్టొద్దు అంటున్నాడు. మనం పన్ను కడతాం కదండి ఎవరికి, గవర్నమెంట్కి. ఆయన కూడా పన్ను కట్టాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, పన్ను కట్టొద్దని చెప్పాడండి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రెచ్చగొడుతున్నాడు అన్నారండి. అవునా? సాక్షులేరి? ఎవరన్నా సాక్షులు? అవన్నీ ఏంటి? లేనిపోని నేరాలండి. మనమే మోపుతున్నారండి. మనం మీద కూడా ప్రజలు కూడా అపవాది ఏం చేస్తుందంటే లేనిపోని నేరాలు మన మీద మోపుతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నేరాలు మన మీద మోపినప్పుడు అండి మనం భయపడకూడదు, ధైర్యంగా నిలబడాలని. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన వస్తుంది ప్రతి మనిషి. ఇది ఎందుకది? భూలోకము యుద్ధకాలం అండి, ఇది యుద్ధభూమి. ఇది ప్రతి మనిషికి కూడా బతికినంత కాలం యుద్ధమే. కానీ ఏదో ఒక రకంగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎవరిలో కూడా కాదు, ఇంట్లో వాళ్ళే అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు, అత్తగారు మామగారు అనొచ్చు, అమ్మ నాన్న అనొచ్చు, స్కూల్లో టీచర్ అనొచ్చు, బయట రైతు అనొచ్చు. ఎవరు చెప్పలేమని, ఎవరు దూరం సరే మనకి ఏమొస్తుంది? శోధన వస్తుంది. కానీ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాలి. ప్రభు నిలబడ్డాడండి. అప్పుడేమో సైతాన్ని శోధించింది. సేవలకి వచ్చే ప్రారంభంలో పడిపోయాడైనా పడలేదు, గట్టిగా నిలబడ్డాడు, సైతాన్ని జయించాడు. సైతాన్ని తోక ముడుచుకుని పారిపోయింది. ఇప్పుడు చనిపోతాకి చివరి క్షణంలో ఆయన కోర్టు చుట్టూ తిప్పేస్తున్నారండి. ఏ తప్పు చేయలేదు, కానీ ఏం చేశారు వాళ్ళు? సొంత జనుల మధ్య 3 కోట్లు అండి, సొంత జనుల మధ్య. అనగా ఆయన యూదుడు కాబట్టి యూదుల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగా మొట్టమొదట అన్నగారికి తీసుకెళ్లారు, ఆయన యూదుడే. తర్వాత కయ్యప దగ్గర తీసుకెళ్లాడు, యూదుడే. తర్వాత సభ దగ్గర తీసుకుని వెళ్ళారు. మనం కూడా చూడండి, ముందు గ్రామంలో పెడతారు, పెద్దలో పెడతారు. ఊర్లో మనం తప్పు చేసాం కాబట్టి ఊరి మయ్యాన్ని పెడతారు. ఇక్కడ తేడాకి పోతే ఎక్కడ తీసుకెళ్తారు? పోలీసులకు తీసుకెళ్తారు. అవునా కదండి? న్యాయ ప్రకారం కూడా అలాగే. ముందు ఇతను యూదులు కాబట్టి కన్నవారి మధ్య తీర్పు తీరుస్తున్నారండి. మనల్ని కూడా మన బంధువులు తీరుస్తారు. వీడికేమీ లేదురా, వీడికేమీ చేత కాదురా, ఇదంతా శుద్ధ వేస్ట్ కాడరా, వేస్ట్ ఇదిరా అని ఏం చేస్తారండి? తీర్చేస్తారు. ఈ సొంత వారు తీర్చే తీర్పులు మనకు ఎలాగుంటాయంటే బాధగా ఉంటాయి. అరే కనీ పెంచాను కదా, నా బిడ్డ నా కోసం ఇలా మాట్లాడుతున్నాడా అని బాధ కలుగుతుంది మనకు. ఎవరు మాట్లాడతారండి వ్యతిరేకంగానే? మన బిడ్డలే మాట్లాడతారు. మన బిడ్డలే 10 మందిలో నిలబడి చెప్తారు, నా తల్లి ఇలా చేసింది, నా తండ్రి ఇలా చేశాడు అని మాట్లాడుతుండకండి మనకి నిజంగా ప్రపంచం స్తంభించిపోద్ది. ఎందుకంటే ఎంతో కనీ పెంచిన బిడ్డలు అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా తల్లి తండ్రి ఇంకా ఎలా ఉంటుందండి, చచ్చిపోతే బస్తేమో అన్న ఫీలింగ్ వచ్చేది మనసు. నిజమే కదండి? అలాగే భార్యని భర్తను భార్య తిట్టినప్పుడు అండి నిజంగా ఎలా ఉంటుందంటే, నా అయిన వారిని విడిచిపెట్టేసి, నా అమ్మని మా నాన్నని విడిచిపెట్టి, నా బంధువుని విడిచిపెట్టి ఈతగాడి దగ్గరికి వస్తే పంచప్రాణాలు ఈయన నేను బతుకుతుంటే నా మీద ఎంత నిందేస్తాడా, నేను ఎంత అవమానిస్తాడా, ఇంతగానే దూషింతాడా అని భర్త ఏమైపోకూడదు, భార్య ఏమైపోకూడదండి, కుసించిపోకూడదండి. నిలబడాలి. ఏం చేయండి? నిలబడాలి. నిలబడి జయించాలి. అంతేగాని చేతకాని వారిలాగా ఓ పక్కన కూర్చుని మూలన కూర్చుని ఏడుతూ ఉండకూడదండి. దేవుడిచ్చే శక్తిని పొందుకోవాలి. మనం వాటిని ఆ శోధన మనం జయించాలి. అలాగే చూడండి, 4వది ఏంటంటే పొంతు పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోరండి. అంటే సొంత జనుల మధ్యనికి ఏం కదరట్లేదు, నేరం రుజువు అవ్వట్లేదు. ఇప్పుడు బయట తీసుకెళ్తున్నారు. ఎక్కడంటే రోమా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తున్నారు. పొంతు పిలాతు అనే అధికారి దగ్గర తీసుకెళ్లారండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28-38 అండి. ఇక్కడ పిలాతు దగ్గర తీసుకెళ్తుంటే ఆయన అంటాడండి, యావయ్యా మీరు చూసుకోవచ్చు కదా అంటారు. చూడండి, స్టేషన్ తీసుకెళ్ళిన వెంటనే మీరు మాట్లాడొచ్చు కదండి ఊర్లోనే, ఇక్కడ దాకా ఎందుకండి అంటారు కదండి. ఈ పిలాతు గారు కూడా అదే అన్నారు, మీరు చూసుకోవచ్చు కదా అని. లేదండి, మీరు తేల్చండి అన్నారు. సరే అయితే ఏం తప్పు చేశాడు చెప్పొచ్చా, చెట్ట ఇచ్చేసాడు వచ్చేసాడని. సరే అయితే ఏరి సాక్షులేరి ఒక్కరు కూడా నువ్వు ఎట్టదు.
మీరు చెబుతున్న ఒక్క నేరం కూడా ఇందులో కనపడతలేదు కదా, ఏం చేస్తానంటే 2 తప్పులేసి వదిలేస్తానంటారు. 2 తప్పులేసి వదిలేస్తారా? ససే మేర కుదరదు. మరి ఏం చేయమనరు? చంపేయండి. ఏం తప్పు చేశారండి ఆయన? చంపేస్తాకే అని పిలాతు అంటాడు. ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు చంపేయండి అంటారు. ఈయన అంటారండి, ఇదే తెలియదు అని చెప్పేసి అండి, ఇతను ఏ ప్రాంతం వాడు అని అడుగుతాడు. ఈయన గలిలయ ప్రాంతం వాడండి. ఓహో, అలాగైతే గలిలయలోని హేరోదు ఉన్నాడు. ఎవరో పొంతి పిలాతు ఉన్నాడో, హేరోదు అంతిపా ఉన్నాడో, అతని దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఎవరో? పిలాతు గారు. ఇప్పటికే 3 చోట్ల తిరిగాడు ఆయన. ఇది 4వ చోటు. ఎవరో? పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిలాతు గారు ఏమంటున్నారు? ఆయన గలిలయ వాడు కాబట్టి అక్కడ హేరోదు అంతిపా ఉన్నాడో అతని దగ్గర తీసుకెళ్ళండి అన్నాడండి. అంటే 4 చోట్ల అయిపోయి ఇప్పుడు 5వ చోటకి వెళ్తున్నాడు. లూకాసు వార్త 23 అధ్యాయము 6 నుంచి 12 దాకానండి. ఈ హేరోదు అంతిపా ఏం చేయాడండి? ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా అడిగాడు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు? మనం చెప్పుకున్నాం కదండి, తన తమ్ముడు భార్యనే చేస్తున్నాడండి ఈయన. ఎవరినే? తమ్ముడు భార్యనే చేస్తున్నాడు ఈయన. చెడ్డవాడ మంచివాడ? చెడ్డోడు అండి. ఒక భక్తుడి యొక్క తల నరికించేశాడు. బాప్తిస్మిచ్చి యోహానుకి తల నరికించేసాడు ఈయన. మంచోడా చెడ్డోడా? యేసుప్రభుని చంపేద్దామని చూస్తున్నాడు ఈయన. మంచోడా చెడ్డోడా? అటువంటి ఓటు దగ్గర తీసుకెళ్తాను, ఏం తీసుకెళ్తున్నావు సరే అలాగని ఇలాగని ఏదో చెప్పాడు. మరలా అన్నాడండి, నా వల్ల కూడా కాదు, నువ్వు మళ్ళీ ఏం చేస్తారంటే పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోన్నాడు. ఎక్కడి తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్ళినారు. మొత్తం ఇప్పుడు 6వ చోటకు ప్రభు వచ్చాడు. 6వ కోటికి మరలా వచ్చాడు. అప్పుడు ప్రభు అని అంటాడండి, ఏం చేయమంటారో? మీ యూదుల ఆచారం ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడతారు కదా, ఇతను కూడా అలాగా 39 కొడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టేస్తాను అంటాడండి. అయ్యి బాబు లేదు ఇతను చంపేయండి అంటాడండి. సరే, అయితే పండగలో ఒక ఖైదీని రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీ కదా. ఇప్పుడు కూడా చూడండి, ఆగస్టు 15 వస్తే జైలు నుంచి కొంతమంది నేరస్తులను విడుదల చేస్తారండి, మంచి ప్రార్థన ద్వారా. అవునక బ్రహ్మజీ గారు? అలాగా ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఒక నేరస్తుని రిలీజ్ చేయాలి కాబట్టి ఇతను రిలీజ్ చేసేస్తామంటారు. మాకు ఇతను వద్దు, బందిపోటు దొంగ అయిన బరబ్బాని విడుదల చేయండి. ఎవరిని విడుదల చేయాలంట? బందిపోటు దొంగనంట. ఈ బందిపోటు దొంగ అంట అండి అనేకులు చంపేసాడంట, అనేకులు దోచుకున్నాడంట, ఇంకా రకరకాల చెడ్డవాడు అంటండి. ఆ చెడ్డవాడిని రిలీజ్ చేయండి, కానీ యేసుని మాత్రం రిలీజ్ చేయకండి. సిలివేసి చంపేయండి అంట. అప్పుడు ఈ పిలాతు గారి భార్యకి రాత్రి ఒక కల వస్తుందంట. ఏమిటంటే, అమ్మా, నీ భర్త ఇతడికి ఒక నీతిమంతుడు వస్తున్నాడు, ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని నీ భర్తకి చెప్పు అని కల వస్తుంది. కళ్ళం వెంటనే ఈ భార్య ఏం చేస్తుందంటే, ఈయన సింహాసనం కూర్చున్నప్పుడు అండి భార్య దగ్గర నుంచి ఎటువంటి రాకూడదు. వచ్చిందా ఆవిడ శిక్ష పడాలి. రాజు నీతి అండి. రాజు సింహాసనం కూర్చున్నప్పుడు భార్య ఎటువంటి వార్తలు పంపకూడదు. అక్కడ ఏం చేసినట్టు? 10 మందిలో భర్తను అవమానించినట్టు. అంటే పురే రాజుగారు వాళ్ళ భార్య మాట విన్నారా అంటారు 10 మంది. కాబట్టి ఏం జరగాలంటే అక్కడి నుంచి వార్త వచ్చిందా ప్రాణాపాయం ఉన్నట్టే లెక్క భార్యకి. అయినా సరే తనకు వచ్చిన కళ ఏమిటి? నీతి మంత్రిని జోలికి పోవద్దు అని దేవుడు చూపించాడు కాబట్టి నా భర్త నీతి మంత్రి శిక్ష విధించేస్తాడేమో, మా తరతరాలు మాకు శాపం వచ్చేద్దని భయపడి నాకు ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసండి ఒక మనిషిని పంపుతుంది. ఎవరి దగ్గరికి? పిలాతు గారి దగ్గరికి అండి. పంపినప్పుడు అండి ఆ పిలాతు గారు వింటారు. విని ఎలాగైనా సరే యేసుని విడుదల చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు పిలాతు గారు. కానీ ఆనాడు ప్రజలు సిలివేయాలని కేకలేసేస్తారు. చివరికి వారి కేకలే గెలుస్తాయండి. అప్పుడు పిలాతు గారు ఏం చేస్తారంటే చేతులు బయటకు వచ్చి నీళ్ళేయమని చేతులు కడిగేసుకుని, ఈ నిరపరాధ రక్తము నా మీద గాని నా బిడ్డల మీద గాని ఉండకుండును గాక అని ప్రార్థన చేస్తారు. అంతే. ఆ ప్రజలు అంటారు, వీడి యొక్క రక్తము మా మీద మా బిడ్డల మీద ఉండును గాక అంటారండి.
పిలాతు ఏమో చేతి కడేసుకున్నాడు ఏమని, ఈ పాపం నాకు తగలకూడదు అని. వాళ్ళు ఏమన్నారు, ఈ పాపం మాకు మా బిడ్డలు కూడా కలగలగాక అన్నారని. వెంటనే సిలువేసేయండి అని చెప్పేస్తారు పిలాతు గారు. ఇందులో నా తప్పు ఏమీ లేదు, ఆ పాపం ఏదో మీదే అని సిలువేసి అని చెప్పేసి అప్పటికి చెప్తారండి. వెంటనే శుక్రవారం పొద్దున్నే 9 గంటలకి ఏం చేస్తారండి, సిలువేసి చంపేస్తారండి. చూడండి, అనగా చంపేసామని సంకల్పం గుర్తేసుకున్నారు వీళ్ళు. కరెక్ట్ గా 3 రోజులైంది. ఆయన ఏం చేశారండి, తిరిగి లేచారు. మనము కూడా శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన శత్రువులు, మన బంధువులు కూడా అనుకుంటారు వీళ్ళ పని అయిపోయిందిరా అనుకుంటారండి. కానీ దేవుని యందు మన భయభక్తులు కలిగి ధైర్యంగా ఉంటే మనకు విజయం వస్తుంది. ఈనాడు పడ్డవారికి మనం ఉండొచ్చు, కానీ రేపొద్దు దేవుని చేస్తారండి పైకి నిలబెడతారు. అప్పుడు అందరూ నోరు మూసుకుంటారు. మేము పని చేస్తున్నామండి గోవలపోరాన్నే, 3 స్టైల్ బిల్డింగ్ అండి. ఆవిడండి చుట్టాలు ఎవరు దేవుని నమ్ముకోలేదంట. ఆవిడ దేవుని నమ్ముకుంది. భర్త లేడు, కొడుకున్నాడు. కొడుకు కూడా దేవుని నమ్ముకోడు అంటే అటు ఇటు కూడా ఉంటాడండి. ఈవిడి ఒక చిన్న ఇల్లు ఉండేదంట, పెంకిటిల్లు అండి. ఉంటే ప్రతి సంవత్సరం అంటండి చుట్టాలందరినీ కాకేసి, ఊళ్ళందరినీ కాకేసి ప్రార్థన ఎట్టించి భోజనం పెట్టుకునేదంటండి. పెట్టుకుంటే ఆ బంధువులందరూ వచ్చి, ఏంటి నువ్వు దుప్పంతా ఇలా వచ్చి పడతావేంటి, ఇల్లు కట్టుకోవచ్చు కదా, ప్రార్థనలు అంటావు, భోజనాలు అంటావు, అది అంటావు, ఇది ఎప్పుడు ఇదే గోళ, ఇల్లు కట్టుకోవా, ఎప్పుడు ఇలాగే ఉంటావా, చూసావు ఇల్లు ఎలా ఉందో, పడిపోయేలా ఉంది, దేవుడు దేవుడు అంటావు, ఎందుకు వచ్చింది నీకు అని తిడతా ఉండేవారంట. ఆవిడ నన్ను చెప్తున్నాకండి కూర్చుని, నాకు అర్థమవుతుంది మాట కూర్చుని చెప్తుంది. ప్రతి సంవత్సరం అంటండి పాపం దేవుని నమ్ముకోలేదు కదా, వాళ్ళు పిలిస్తే దేవుడు వాక్యం అంటారో దేవుని తెలుసుకుంటారో అని చెప్పంటే అండి బంధువులందరూ కాకేసేది అంటండి. వదుల్ని వాళ్ళని కాకే, వాళ్ళు వచ్చి ప్రతిసారి అంటారు తిట్టేవారంట. బుద్ధి లేదా నీకు, డబ్బులు ఎక్కువైపోయినాయా, వాళ్ళకి భోజనం పెడతావా, నువ్వు ప్రార్థనలు అంటావు, ఉండొబ్బంతా తగలేస్తున్నావు అని తిట్టేవారంటండి. అయిపోయింది అంటే వాళ్ళందరిలో ఎలా కనిపించింది, తక్కువగా కనిపించింది. కానీ ఈనాడు 3 స్టైల్ బిల్డింగ్ కట్టిందండి ఆవిడ. ఎన్ని స్టైల్ అండి, 3 స్టైల్ బిల్డింగ్ కట్టింది. కొడుకు ₹1,00,000 జీతం హైదరాబాద్ లో. ఎవరైతే బుద్ధి లేదా, దేవుడు దేవుడు అంటావో, నీకు అంత వృధాయే, ఆ దేవునికి ఏం చేసి పెట్టడం అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరూ నాడండి ముక్కు మీద వేలేసుకున్నారంట. చూడండి, దేవుడు విడిచిపెట్టేశాడా, దేవుడికి ఇచ్చిన రూపాయి దేవుడు వృధాగా వేసేసాడా, అందరికీ ఆకేసింది, ప్రార్థన ఎట్టించింది, భోజనాలు పెట్టించింది. దేవుడు రూపాకే ₹100 చెప్పేశాడండి. ఎవరైతే అన్నారో వాళ్ళకు కూడా లేదండి అటువంటి బిల్డింగ్. 3 స్టేట్ బిల్డింగ్ అండి దేవుడు ఇచ్చాడు ఈ రోజులో. రోడ్డు పక్కనే, బ్యాంక్ ఎదురుగుండానే, గోవలపరనండి 3 స్టేట్ బిల్డింగ్ కడితే అందరూ ఆశ్చర్యపోతున్నారండి. అయ్యి బాబు, ఆవిడ అంటుందండి, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా దేవుని టైం పట్టిందంటే, కొడుగా బిడ్డ టైం పట్టిందంటే. మనము దేవుడు మనం ఇచ్చిన తాడో మనం ఏం చేయాలి అంటే ఓర్చుకోవాలి, సహించుకోవాలి, ఎదురు చూడాలి. నేను ఓర్చుకున్నాను, మా బంధువులు అన్నారు, మా చుట్టాలు అన్నారు, ఓర్చుకున్నాను, సహించుకున్నాను, ఎదురు చూచాను దేవుడి కార్యం కోసం. దేవుడి నాడు నేను ఒకటేనాను, ప్రభా నా కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, వాడు ఉద్యోగం అక్కడే ఉంది, పెళ్ళి అయింది, భారతదేశం వెళ్ళిపోయాడు కాబట్టి నాకేమొద్దు, ఇక్కడ చిన్న రేకుల షెడ్డి అని ప్రార్థన చేసుకున్నాను అంతే. ఏం చేసిన ప్రార్థన ఆవిడ, చిన్న రేకుల షెడ్డి అని ప్రార్థన చేసింది అంటండి. పైగా ప్రతి ఆదివారం అంటండి వాళ్ళ ఇంటికి పాస్టర్గాని పిలిచి ప్రార్థన పెట్టించిందంట. చర్చిలో కాకుండా మా ఇరుగుపురం కూడా శుభాకాంక్షలు అని చెప్పేసి అండి ప్రతిరోజు ప్రార్థన పెట్టించేదంట ఆదివారం. ఆవిడ అంటుందండి, ఎన్నో రోజులు మా ఇంటికి ప్రార్థన జరిగింది, ఆ ప్రార్థన ఊరకనే పోతాదా, నేను చిన్న గుడి రేగి చెట్టు అడిగాను, ఆ ప్రార్థనలు, ఆ దీవెనలు, ఆ దేవుడి కాపుదలు అంతా అయినాడు 3 స్టేల్ బిల్డింగ్ అయి. కాబట్టి మనం చేసి ప్రతి ప్రార్థన అండి రేపొద్దున మనం గొప్ప తీసుకెళ్తుందండి. ఈనాడు కనపడకపోవచ్చు, ఆవిడ ప్రార్థన పెట్టించుకుని ప్రతి ఆదివారం కూడా కనిపించిందా, ఎవరికి కనిపించలేదు. కానీ కొంతకాలానికి ఏమైపోయిందండి, గొప్ప స్థాయి నిలబెట్టిందండి. కొడుకు ₹1,00,000 జీతం అండి ఈరోజు.
కంగారు పడిపోకూడదు, భయపడిపోకూడదు. దేవుడి మీద ఆనుకోవాలి. ఆనుకున్నాడు, ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. అటువంటి భాగ్యం దేవుడు తెచ్చాను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఎంతకు మాతో మాట్లాడిన దేవా, విన వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.